హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు 2006లో రిలీజ్ అయిన ద హిల్స్ హ్యావ్ ఐస్ అనే స్లాషర్ కమ్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మూవీ ఓపెనింగ్ సీన్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుంటాం. అదేంటంటే 1945 నుండి 1962 కాలంలో యుఎస్ గవర్నమెంట్ 331 అట్మాస్ఫిరిక్ న్యూక్లియర్ బాంబులను ఒక డెజర్ట్లో టెస్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల అక్కడ నివసించే జనాలకు జెనెటిక్ ఎఫెక్ట్స్ అవ్వడానికి స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనకు అదే డెజర్ట్లో రీసెర్చ్ చేస్తున్న కొంతమంది సైంటిస్టులు కనిపిస్తారు. అలా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ వైపు ఒక వ్యక్తి చాలా రక్తసిక్తంగా వచ్చి నాకు హెల్ప్ చేయండి అని వాళ్ళతో అడుగుతాడు. అలా చూస్తున్నట్టుగానే అక్కడికి పెద్ద గొడ్డల్ని పట్టుకుని వచ్చిన ఒక మ్యూటెంట్ వ్యక్తి అందరినీ చంపేసి తన వ్యాన్ నుండినే అందరినీ లాక్కొని వెళ్తాడు. అప్పుడు మనకు మూవీ ఇంట్రోలో న్యూక్లియర్ టెస్ట్ల వీడియోలు, అలాగే అదే న్యూక్లియర్ టెస్ట్ నుండి జెనెటిక్ మ్యూటెంట్ అయిన పిల్లల ఫొటోస్లను చూపించడం జరుగుతుంది. అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ స్టార్ట్ అయ్యేది అదే డెజర్ట్లోని ఒక పెట్రోల్ బంక్లో. అప్పుడు ఆ పెట్రోల్ బంక్ యజమానికి ఏదో సౌండ్ వినిపించి తన గన్ పట్టుకుని ఇంటి నుండి బయటికి వస్తాడు. అలా వచ్చిన అతను రూబీ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు మనకు ఈ రూబీ ఎవరని తెలిసి రాదు. అలా అతను అన్ని వైపులా వెతికి చివరికి ఇంటికి వచ్చినప్పుడు అతని ఇంటి ఎదురుగా ఒక బ్యాగ్ ఉంటుంది. దాన్ని చూసిన అతను దాన్ని తీసుకుని ఇంటి లోపలికి వెళ్తాడు. చూస్తే దాంట్లో గోల్డ్ చైన్స్, ఖరీదైన వస్తువులు కూడా ఉంటాయి. అలాగే దాంట్లో మనిషి చెవి ఉంటుంది. ఆ చెవి ఒక అమ్మాయిది అని దాంట్లో ఉన్న ఫోటో నుండి మనకు తెలుస్తుంది. ఈ వ్యక్తి మ్యూటెంట్ వ్యక్తుల పరంగా పనిచేస్తున్నాడని తెలుస్తుంది. అతనికి ఈ పని చేయడానికి ఇష్టం ఉండదు, అయినా కూడా వేరే ఆప్షన్ లేక ఈ పని చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పెట్రోల్ బంక్కి ఎవరో వస్తారు. ఎవరని చూసినప్పుడు అక్కడికి ఒక ఫ్యామిలీ వచ్చింటుంది. ఆ ఫ్యామిలీ హెడ్ అయిన బాబ్, అతని వైఫ్ ఏథల్, వాళ్ళ పిల్లలైనటువంటి బాబీ, బ్రెండా, అలాగే లిన్ హస్బెండ్ అయిన డగ్, వీళ్ళ చిన్న పాప అయినటువంటి క్యాథరిన్, వీళ్ళ ఫ్యామిలీలో ఇంకొక ఇద్దరైన బీస్ట్ అండ్ బ్యూటీ అనే 2 జర్మన్ షెఫర్డ్ డాగ్స్. ఫ్రెండ్స్, ఈ బాబ్ వచ్చేసి ఒక డిటెక్టివ్ ఆఫీసర్ అన్నమాట. ఈ ఫ్యామిలీ శాండియోగోకి వెళ్ళాలని ఈ మార్గంలో వెళ్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు వాళ్ళ బండికి పెట్రోల్ ఫిల్ చేయించాలని వెళ్ళేటప్పుడు అక్కడికి ఆ వ్యక్తి వస్తాడు. వచ్చిన అతను వాళ్లతో ఇలా చెప్తాడు, మీరు ఇదే మార్గంలో వెళ్తే ఒక హిల్ కనిపిస్తుంది. దాన్ని మీరు దాటినప్పుడు ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ మ్యాప్లో లేదు. ఆ మార్గంలో మీరు వెళ్తే మీరు వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి త్వరగా రీచ్ అవ్వచ్చు అని చెప్తాడు. అప్పుడు బాబ్కి అతను చెప్పే మాటలు కరెక్ట్ అనిపించి ఆ షార్ట్ కట్ మార్గంలోనే వెళ్ళడానికి రెడీ అవుతాడు. అలా వాళ్ళు చాలా దూరం సాగినప్పుడు రోడ్లో ఉన్న హిడెన్ స్పైక్స్లు పైకి లేస్తాయి. దాంతో వేగంగా వెళ్తున్న వాళ్ళ కార్కి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం కలగదు, కానీ వాళ్ళ కార్ ముందుకు వెళ్లకున్నట్లుగా అక్కడే చెడిపోతుంది. అప్పుడు మనకు ఈ బ్యాంక్ ఓనర్ ఏ విధంగా మ్యూటెంట్స్లకు హెల్ప్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ విధంగా యాక్సిడెంట్ అయిన వెంటనే దాంట్లో ఉన్న బ్యూటీ అండ్ బీస్ట్ అక్కడి నుండి పారిపోతాయి. వాటిని పట్టుకోవడానికి బాబీ వాటిని ఫాలో చేస్తాడు. ఇటు వీళ్లకు ఈ విధంగా యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏంటి అని తెలిసి రాదు. ఇటు బాబీ ఆ 2 కుక్కలను పట్టుకుని వెళ్తున్నప్పుడు అతన్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నది మనకు కనిపిస్తుంది. అప్పుడు బాబ్ వాళ్ళ ఫ్యామిలీతో, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ పెట్రోల్ బంక్కి నడుచుకుంటూ వెళ్ళి ఒక బండిని అరేంజ్ చేసుకుని వస్తాను. డగ్, నువ్వు ముందుకు వెళ్ళి ఏదైనా దారి ఉందా, అలాగే ఏదైనా చిన్న గ్రామం ఉంటే హెల్ప్ కోసం ఎవరినైనా పిలుచుకొని రా అని చెప్పేసి, బాబీ నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళందరినీ చూసుకో అని చెప్పేసి అతనికి ఒక గన్ ఇస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఒక్కొక్క మార్గంలో బయలుదేరుతారు. ఇటు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు బ్యూటీ అక్కడి నుండి మళ్ళీ పారిపోతుంది. అప్పుడు బాబీ దాన్ని పట్టుకోవడానికి దాని వెనకాలే పరిగెత్తుతాడు. అలా చాలా దూరం బాబీ వెళ్ళినప్పుడు అతనికి బ్లడ్ కనిపిస్తుంది. అలాగే అతనికి బ్యూటీ అరుస్తున్న సౌండ్ విని కంగారు పడతాడు. అలా ముందుకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది బ్యూటీని ఎవరో చంపేసి దాని పొట్టలో ఉన్న మాంసాన్ని తీసుకున్నారని. అది చూసిన బాబీకి చాలా భయం వేసి అక్కడి నుండి పారిపోతాడు. అలా పరిగెత్తుతూ కాలు స్లిప్ అయ్యి ఒక లోయలోకి పడి స్పృహ కోల్పోతాడు. అప్పుడు అతని దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది. ఆమెనే రూబీ. ఈ రూబీ చాలా మంచి అమ్మాయి.
ఈ రూబీ వేరే మ్యూటెంట్స్ల విధంగా చెడు వ్యక్తిత్వాన్ని కలిగి ఉండదు. ఇటు డగ్ న్యూక్లియర్ బాంబులను టెస్ట్ చేసిన ప్లేస్కి వెళ్తాడు. అక్కడ అతనికి చాలా కార్లు కనిపించి చాలా షాక్ అవుతుంది. అయితే ఏ కార్లు కూడా రన్ అయ్యే స్టేజ్లో ఉండవు. అలా ఎలాంటి దారి కనిపించని డగ్ మళ్ళీ వచ్చిన దారిలోనే వెళ్తాడు. ఇటు బాబ్ రాత్రి వరకు నడుస్తూ పెట్రోల్ బంక్కి వస్తాడు. వచ్చిన అతనికి ఆ బంక్ ఓనర్ కనిపించడు. అలా లోపలికి వెళ్ళిన అతను ట్రావెలర్స్ల వస్తువులను చూసి చాలా కంగారు పడతాడు. అలాగే అతనికి ఒక బాక్స్లో ఉన్న మనిషి చెవి కనిపించి బాబ్ గన్ పట్టుకుని అలర్ట్ అవుతాడు. అలాగే అతను వాల్పై ఉన్న పేపర్ న్యూస్లను చూసి న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ అలాగే మ్యూటెంట్స్ల విషయమంతా తెలుసుకుంటాడు. అప్పుడు వెంటనే బాబ్ అక్కడి నుండి వెళ్ళడానికి అక్కడే ఉన్న ఒక కార్లోకి ఎక్కినప్పుడు అతనికి ఆ బంక్ ఓనర్ మాటలు వినిపిస్తాయి. అప్పుడు బాబ్ కార్ నుండి దిగి అతన్ని వెతికినప్పుడు అతను ఒక ప్లేస్లో కనిపిస్తాడు. అలా షాట్ గన్ పట్టుకున్న ఆ వ్యక్తి నాకు నేను చేస్తున్న పని ఇష్టం లేదు అని చెప్తూ అదే షాట్ గన్తో సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అప్పుడు బాబ్కి ఇంకొక వేరే వ్యక్తి యొక్క మాటలు వినిపించి వెంటనే కార్లోకి ఎక్కుతాడు. చూస్తే ఆ కార్ లోపలే ఉన్న మ్యూటెంట్ వ్యక్తి బాబ్ని ఎక్కువగా కొట్టి స్పృహ లేకుండా చేస్తాడు. ఇటు బాబీ రాత్రైనా ట్రైలర్ వైపు రాకుండా ఉన్నప్పుడు అందరూ అతన్ని వెతుకుతూ బాబీ అని గట్టిగా అరుస్తారు. ఇటు బాబీని కాపలా కాస్తూ కూర్చొని ఉన్న రూబీకి వాళ్ళ అరుపులు వినిపించి అక్కడి నుండి పారిపోతుంది. తర్వాత వాళ్ళు బాబీని వాళ్లతో పాటే తీసుకుని వస్తారు. అయితే బాబీ బ్యూటీ గురించి వాళ్లతో ఏమీ కూడా చెప్పడు. అప్పుడు ట్రైలర్ బయట ఏదో సౌండ్ అయిన వెంటనే బాబీకి చాలా కంగారవుతుంది. అప్పుడు బాబీ మీరు ఇక్కడే ఉండండి, ఎవరు కూడా బయటికి రాకూడదు అని చెప్పేసి బయటికి వచ్చి చెక్ చేస్తాడు. చూస్తే బీస్ట్ కూడా అక్కడ ఉండదు. దాంతో బాబీకి ఇంకా భయం ఎక్కువ అవుతుంది. అదే సమయానికి అక్కడికి డగ్ వస్తాడు. వచ్చిన అతను అందరితో ఇలా చెప్తాడు, మనం వచ్చిన రూటే తప్పు, ఇక్కడ ఎలాంటి దారి లేదు, ఈ రూట్ డెడ్ ఎండ్ అని చెప్తాడు. తర్వాత అందరూ వెళ్ళి పడుకుంటారు. ఇటు లిన్ అలాగే డగ్ కార్లో పడుకుని ఉంటే బాబీ బీస్ని వెతుకుతూనే ఉంటాడు. తర్వాత బాబీ కార్ దగ్గరకు వెళ్ళి నిద్రపోతున్న డగ్ అలాగే లిన్ని లేపి భయంతో ఇలా చెప్తాడు, ఈ ప్లేస్లో మనల్ని వదిలి వేరే ఎవరో ఉన్నారు, వాళ్ళు మన బ్యూటీని చంపి దాన్ని మాంసాన్ని తీసుకుని వెళ్ళారు. ఈ విషయాన్ని నేను ఎవరితో కూడా చెప్పలేదు, ఎందుకంటే అందరూ భయపడటం నాకు ఇష్టం ఉండలేదు. అయితే నాన్న ఇంకా రాలేదు, అదే నాకు చాలా టెన్షన్గా ఉండేదని వాళ్లతో చెప్తున్నట్టుగానే మ్యూటెంట్స్లు ట్రైలర్కి దూరంలో బాబ్కి నిప్పంటించేస్తారు. ఆ మంటలో బాబ్ అరుస్తున్నప్పుడు ఆ అరుపుని విన్న అందరూ బాబ్ వైపు పారిపోతారు. అలా అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు ట్రైలర్లోనే ఉన్న బ్రెండాని ఫ్లూటో అనే మ్యూటెంట్ లాక్ చేసుకుంటాడు. అలాగే అక్కడికి లిజర్డ్ అనే మ్యూటెంట్ వచ్చి బ్రెండాని అత్యాచారం చేస్తాడు. ఇటు అందరూ బాబ్ని కాపాడుకోవటానికి చాలా ప్రయత్నిస్తారు. అయితే అది సాధ్యం కాదు. బాబ్ వాళ్ళ కళ్ళ ముందే మంటలో ప్రాణాలతోనే కాలిపోయి చనిపోతాడు. ఇటు లిన్కి బ్రెండా అరుపు వినిపించి ట్రైలర్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన లిన్ అలాగే ఆమె అమ్మ వాళ్లపై అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ మ్యూటెంట్స్ ఇద్దరిని కూడా షూట్ చేసి చంపేసి లిన్ కూతుర్ని ఎత్తుకుని అక్కడి నుండి పారిపోతారు. ఆ బుల్లెట్ సౌండ్ విన్న బాబీ పరిగెత్తుతున్న వాళ్లను చూసి వాళ్లకు షూట్ చేస్తాడు. అయితే ఆ బుల్లెట్కి దొరకని వాళ్ళు పాపని ఎత్తుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత ట్రైలర్ లోపలికి వెళ్ళిన బాబీకి ఎక్కువగా ఏడుస్తున్న బ్రెండా కనిపించి అలాగే చనిపోయిన లిన్ అలాగే ఏతల్ కనిపిస్తారు. అది చూసిన వాళ్ళు ఎక్కువగా ఏడుస్తారు. అప్పుడు డగ్ ఒక నిర్ణయానికి వచ్చి నేను వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళి క్యాథరిన్ని తీసుకుని రావాలి అనుకుంటాడు. అదే సమయానికి వాళ్ళ దగ్గరకు బీస్ట్ వస్తుంది. బీస్ట్ ఒక మ్యూటెంట్ని చంపేసి ఉంటుంది. అలా డగ్ బీస్ట్తో పాటు వాళ్ళను వెతకడానికి వెళ్ళినప్పుడు బీస్ట్ అతనికి దారిని చూపిస్తూ తీసుకుని వెళుతుంది. అలా బీస్ట్ అతన్ని ఒక మైనింగ్కి తీసుకుని వెళ్ళి దాని లోపలే చాలా సమయం వాళ్ళు సాగుతారు. అలా వెళ్ళిన వాళ్లకు దాని నుండి బయటికి వచ్చే మార్గం కనిపిస్తుంది. అప్పుడు డగ్కి న్యూక్లియర్ టెస్ట్కి గురైన విలేజ్ కనిపిస్తుంది. ఇటు బాబీ అలాగే బ్రెండా మన వైపు ఎవరైనా మ్యూటెంట్స్ వస్తే వాళ్లను చంపడానికి ట్రాప్ని రెడీ చేసుకుంటారు. ఇటు ఆ విలేజ్కి వచ్చిన డగ్కి ఒక ఇంట్లో క్యాథరిన్ కనిపిస్తుంది. తన కూతుర్ని ప్రాణాలతోనే చూసిన డగ్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడు డగ్ బీస్ని అక్కడే వదిలేసి ఆ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్తే ఆ ఇంట్లో ఒక మహిళ టీవీ చూస్తూ ఉంటుంది.
అప్పుడు డగ్ ఆమెకు తెలియకున్నట్లుగా తన కూతుర్ని ఎత్తుకొని వెళ్ళడానికి చూసినప్పుడు వెనక నుండి వచ్చిన ఆమె అతన్ని కొట్టి స్పృహలో లేకుండా చేస్తుంది. చాలా సమయం తర్వాత డగ్ స్పృహలోకి వచ్చినప్పుడు అతను మనుషుల దేహంలోని భాగాలు ఉన్న ఐస్ ఫ్రీజర్లో ఉంటాడు. అప్పుడు చాలా భయపడిన డగ్ అరుస్తూ చాలా కష్టపడుతూ దాని నుండి బయటికి వస్తాడు. అలా బయటికి వచ్చిన అతను తన కూతుర్ని వెతుకుతూ వెళ్ళేటప్పుడు అతనికి బిగ్ బ్రెయిన్ అనే ఒక భయంకరమైన ఒక మ్యూటెంట్ కనిపిస్తాడు. అతను నడవలేని పరిస్థితిలో ఉన్న డగ్ అతనితో నా కూతురు ఎక్కడా అని అడుగుతాడు. అయితే ఆ వ్యక్తి ఏమీ కూడా చెప్పడు. అదే సమయానికి అక్కడికి ఒక పెద్ద గొడ్డల్ని పట్టుకుని ప్లూటో వస్తాడు. వచ్చిన అతను డగ్ని చంపడానికి చాలా ప్రయత్నిస్తాడు. అలా వాళ్ళ మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ప్లూటో ఆ గొడ్డలితో డగ్ చేతిలోని 2 వేళ్లను కత్తిరించేస్తాడు. అప్పుడు తన తెలివిని ఉపయోగించిన డగ్ అక్కడే ఉన్న స్క్రూ డ్రైవర్ నుండి అతని కాలికి బలంగా పొడిచి అతని గొడ్డల్ని లాక్కొని అతన్ని చాలా భీకరంగా చంపేస్తాడు. తర్వాత అక్కడి నుండి బయటికి వస్తాడు. ఇటు బిగ్ బ్రెయిన్ తన వాకీ టాకీ నుండి లిజర్డ్కి ఒక మెసేజ్ ఇస్తాడు. అదేంటంటే ఆ పాపని చంపేయమని చెప్తాడు. అలా చెప్పిన వెంటనే అక్కడికి వచ్చిన బీస్ట్ అతన్ని చంపేస్తుంది. ఇటు డగ్ తన పాప కోసం అక్కడున్న అన్ని ఇళ్లలో వెతుకుతాడు. అప్పుడు అతనికి డీఫామ్ అయిన పిల్లలు కనిపిస్తారే తప్ప తన పాప కనిపించదు. ఇటు బిగ్ బ్రెయిన్ నుండి మెసేజ్ వచ్చిన వెంటనే లిజర్డ్ ఆ పాపని చంపడానికి రెడీ అవుతాడు. ఆ పాపను చంపడానికి చాలా సంతోషంగా వచ్చినప్పుడు అక్కడ ఆ పాప ఉండదు. దాని బదులుగా ఒక పంది పిల్ల ఉంటుంది. రూబీనే ఆ పాపని ఎత్తుకుని వెళ్ళిండేదని తెలుసుకున్న లిజర్డ్ రూబీ అని గట్టిగా అరుస్తాడు. ఇటు బ్రెండా అలాగే బాబీ చనిపోయిన లిన్ అలాగే ఏతల్ శవాలను కార్లోకి సాగిస్తారు. తర్వాత ఆ ట్రైలర్ని ఒక ట్రాప్ కోసం రెడీ చేస్తారు. తర్వాత వాళ్ళు దాని నుండి బయటికి వచ్చినప్పుడు వాళ్లకు కార్లో ఉన్న వాళ్ళ అమ్మ శవం కనిపించదు. అప్పుడు చాలా కంగారు పడిన బాబీ తన అమ్మను వెతకడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన అతనికి బ్లడ్ మార్క్స్ కనిపించి వాటిని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు బాబీకి తన అమ్మ మాంసాన్ని పీక్కు తింటున్న ఇంకొక మ్యూటెంట్ కనిపిస్తాడు. అతని పేరు వచ్చేసి జూపిటర్. ఫ్రెండ్స్, ఇతను వీళ్ళపై అటాక్ చేస్తున్న మ్యూటెంట్స్ల ఫాదర్ అన్నమాట. అలా జూపిటర్ బాబీని చూసిన వెంటనే అతన్ని చంపడానికి బాబీ వెనకాలే పరిగెత్తుతాడు. అప్పుడు బాబీ అతని చేతికి దొరకకుండా ట్రైలర్ లోపలికి వేగంగా వెళ్ళి వెంటనే ట్రాప్ని రెడీ చేసి బాబీ అలాగే బ్రెండా అతనికి తెలియకున్నట్లుగా ఆ ట్రైలర్ నుండి బయటికి వస్తారు. ఇటు జూపిటర్ వాళ్ళు దాని లోపలే ఉన్నారని ఆ ట్రైలర్ డోర్ని తీసిన వెంటనే ఆ ట్రైలర్ బ్లాస్ట్ అయ్యి జూపిటర్ చాలా భీకరంగా చనిపోతాడు. అలా జూపిటర్ని చంపి వీళ్ళు పగ తీర్చుకుంటారు. ఇటు డగ్కి క్యాథరిన్ ఎక్కడ కూడా కనిపించదు. అప్పుడు అతన్ని చంపడానికి ఇంకొక మ్యూటెంట్ వ్యక్తి గన్ పట్టుకుని వచ్చినప్పుడు అదే గొడ్డలితో డగ్ అతన్ని కూడా చంపేస్తాడు. తర్వాత గన్ తీసుకుని క్యాథరిన్ని వెతుకుతూ ఉన్నప్పుడు అతనికి పాపని ఎత్తుకొని పారిపోతున్న రూబీ కనిపిస్తుంది. అప్పుడు డగ్ ఆమెను చేస్ చేసి రూబీని ఆపుతాడు. అప్పుడు రూబీ అతన్ని చూసి ఆ పాపని అతనికి ఇవ్వడానికి వస్తుంది. అదే సమయానికి అక్కడికి లిజార్డ్ వచ్చి డగ్ని చనిపోయేంతలా కొడతాడు. తర్వాత పాపని ఇవ్వని రూబీని కూడా చంపడానికి వస్తాడు. అప్పుడు డగ్ అతనితో మళ్ళీ ఫైట్ చేసి ఆ షాట్ గన్ నుండి అతనికి చాలాసార్లు షూట్ చేసేస్తాడు. అప్పుడు వచ్చిన రూబీ డగ్కి క్యాథరిన్ని అప్పచెప్తుంది. ఇటు షూట్ చేసిన కూడా లిజర్డ్ మళ్ళీ లేచి అతన్ని చంపడానికి వస్తాడు. అది చూసిన రూబీ తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అతన్ని పట్టుకుని లోయలోకి దూకి వాళ్ళ కోసం తన ప్రాణాలనే త్యాగం చేస్తుంది. తర్వాత డగ్ క్యాథరిన్ అలాగే బీస్ని కూడా తీసుకుని వస్తాడు. అతన్ని చూసిన బ్రెండా అలాగే బాబీ డగ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకుంటారు. అలా అంతా నార్మల్ పొజిషన్కి వచ్చిందని అనుకుంటున్నప్పుడు వాళ్లను ఇంకొక మ్యూటెంట్ వ్యక్తి వాచ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడితో ద హిల్స్ హ్యావ్ ఐస్ అనే మూవీ ఎండ్ అవుతుంది. అలాగే ఈ మూవీ యొక్క సెకండ్ పార్ట్ కూడా ఉంది. త్వరలోనే మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.